చూసుకోవచ్చు. అండ్ షర్మిల గారు ఆడపిల్లల విషయంలో ఒకప్పుడున్న కల్చర్ వేరు, ఈవెన్ ఇప్పుడున్న కల్చర్ వేరు, వాతావరణ పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. చదువుకునే దగ్గర నుంచి హాస్టల్స్లో ఉంటున్నారు, జాబ్ చేయడానికి అంతవరకు కూడా హాస్టల్స్లోనే ఎక్కువ ఉంటున్నారు, ఇన్స్టెంట్ ఫుడ్ తింటున్నారు. దాని ఫలితంగా మనకి పీసీఓడి, థైరాయిడ్, రకరకాల రోగాల బారిన పడుతున్నారు. అసలు ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆడపిల్ల విషయంలో కావచ్చు, మగపిల్లల విషయంలో కావచ్చు, చిన్నప్పటి నుంచి ఏ టైప్ ఆఫ్ అలవాట్లని పెంపొందించడం వల్ల వాళ్ళ హెల్త్ని కాపాడిన వారు అవుతారు? ఐఎమ్ హ్యాపీ యూ ఆస్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడగటం మూలం చాలామంది బెనిఫిట్ అవుతారు. ద థింగ్ ఈజ్, ఎస్, ఇప్పుడు పెరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏమేమిటంటే పీసీఓడి, ఊబకాయంతో పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, లేదా థిన్ పీసీఓడీస్ అంటారు, చాలా సన్నగా పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, ఒంటి మీద జుట్టు ఎక్కువగా ఉండటం, పింపుల్స్ సడన్గా ఎక్కువగా ఉండటం, అండ్ ఇతరత్ర ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఎర్లీగా రావటం, తర్వాత ఇన్ఫర్టిలిటీ, చాలామందికి పిల్లలు కలగకపోవడం. ఒక సైడ్ అది, ఇంకొక సైడ్ ప్రికాషియస్ ప్యూబర్టీ, అంటే 9 ఏళ్లకి 6 ఏళ్లకి మెచ్యూరిటీ సైన్స్ చూపించడం, సెక్షువల్ మెచ్యూరిటీ సైన్స్. ఇవన్నీ ఒక ఎత్తు. రెండోది మానసిక రుగ్మతులు. పీపుల్ విల్ బి సర్ప్రైజ్డ్, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళ పిల్లల్లో కూడా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ డయాగ్నోసిస్ చేస్తున్నాం. అండ్ వాళ్ళని వీఆర్ సెండింగ్ ఇట్ ఫర్, అంటే వాళ్ళ ఫ్యామిలీ మిలు అవన్నీ చూస్తే అది నాకు యాక్చువల్గా వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒక పాప ఫుడ్ తినటం మానేసిందని చెప్పి తీసుకొచ్చారు. ఓకే. సో లోపలికి వెళ్ళి చూస్తే దట్ చైల్డ్ ఈస్ డిప్రెస్డ్. సో దేంట్లోనే ఇంట్రెస్ట్ లేదు, ఒక్క ఫోన్, మొబైల్ అడిక్టెడ్. సో ఫోన్ ఇస్తే తప్ప అసలు ఆమె ఎట్లాంటి చలనం ఉండదు ఆ పిల్లలో. ఆటిజం పెరిగింది, డెవలప్మెంటల్ డిజార్డర్స్ పెరిగినాయి. ఇవన్నీ కూడాను ఒకటి ఏంటంటే పాలసీ చేంజ్ తోటి మనం పర్యావరణం సంరక్షించుకుంటేనే. సాయిల్ పొల్యూటెడ్గా ఉంది, ఎయిర్, వాటర్ అన్నీ. సో వీటిల్లో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని కొన్ని కెమికల్స్ పొల్యూషన్ మూలన వచ్చేవి. ఇవి మన బాడీలో ఉన్న డిఎన్ఏని కూడా మారుస్తున్నాయి, మార్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేటట్టు చేస్తున్నాయి. బట్ మనం ఏం చేయగలం? పాలసీ చేంజెస్ చేస్తున్నారు దేశాధినేతలు, లోకల్గా మనం కూడా చేయాలి, ఎక్కువ ప్లాంట్స్ పెంచుకోవాలి, వీలైనంత డిఫరెంట్ థింగ్స్. బట్ ఇవి కాకుండా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, దానికంటే కూడా మోర్ ఇంపార్టెంట్ స్లీప్. ఒక మనిషి కరెక్ట్గా నిద్రపోతున్నారు, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ కరెక్ట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ పడుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ తన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆర్ గుడ్. అది సింపుల్ టెస్ట్. ఇఫ్ యువర్ స్లీప్ ఈజ్ గుడ్, యూఆర్ ఆల్మోస్ట్ గుడ్. ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా. స్లీప్ సరిగ్గా ఉండాలంటే మీ ఫిజికల్ హెల్త్ సరిగ్గా ఉండాలి, శారీరక వ్యాయామం సరిగ్గా ఉండాలి, తినేది సరైన మోతాదులో సరైన క్వాలిటీలో తినాలి. ఎస్, మీరు చెప్తున్నట్టుగా అది ఇద్దరు వర్క్ చేయటం మూలన అవ్వచ్చు, లేదా వేరే రీజన్స్ అవ్వచ్చు. ఎక్కువ మంది బయట ఫుడ్, అంటే కామన్ కిచెన్స్ లైక్ హోటల్స్, స్విగ్గీ, జొమాటో, ఇంటి నుంచి అన్నా ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే బయటన్నా తింటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన గట్ హెల్త్ అంతా పాడవుతుంది. అంటే బ్యాడ్ బ్యాక్టీరియా మనకి చేరుతున్నాయి బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్లో కుక్ చేసిన ఫుడ్. ఒకప్పుడు అసలు ఇంట్లో ఆడవాళ్ళు కుక్ చేసింది తప్ప తినకూడదు, అదొక చాలా భయంకరమైన పాపంలా ట్రీట్ చేసేవారు. అంటే మన ఏం సిస్టర్స్ పక్కింట్లో కూడా తినేవాళ్ళు కాదు, అంటే స్పెసిఫిక్ థింగ్స్ చాలా హైజీన్ పాటించేవారు. అండ్ అది చాలా ఇంపార్టెంట్ బాండింగ్కి అండ్ గట్ హెల్త్కి. అండ్ మన బాడీలో పెరుగుతున్న బ్యాక్టీరియా రైట్గా లేకపోతే, హెల్దీ బ్యాక్టీరియా లేకపోతే మన ప్రొటెక్ట్ చేసేవి అవే. అవి సరిగ్గా లేకపోతే మన మానసిక ఆరోగ్యం దగ్గర నుంచి మన రీప్రొడక్టివ్ హెల్త్ దగ్గర మన ఫిజికల్ హెల్త్, ఇంత డయాబెటీస్ రైజ్ అవడానికి, హార్ట్ డిసీజ్, స్ట్రోక్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ టు గట్ హెల్త్. సో సింపుల్గా చెప్పాలంటే వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్ తినటం, డైలీ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయటం, చాలా డిలిజెంట్గా, పిల్లలైతే 9 to 10 hours, అడల్ట్స్ అయితే 8 hours పడుకోవటానికి విశ్వప్రయత్నం చేయాల్సిందే. ఈ 3 హెల్దీగా, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ తినటం, వీటన్నిటితో పాటు ఒక మనిషి జాయ్ఫుల్గా హెల్దీగా బ్రతకాలి అని అంటే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే
ఫస్ట్ పేరెంట్స్ ప్రాక్టీస్ చేస్తే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. మనకున్న దానికి ప్రతిరోజు మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి, అప్రిషియేట్ చేయాలి మనకు అవి ప్రొవైడ్ చేసిన వాళ్ళని. అది మన తల్లిదండ్రులు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు. అప్రిషియేట్ ద హెల్ప్, గ్రాటిట్యూడ్ అంటారు, అది చాలా ఇంపార్టెంట్. రెండోది, మనం అవతల వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకే మంచి ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే సమ్ ఫీల్ గుడ్ హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. అండ్ ఇది ప్రాక్టీస్ లాగా చెయ్యాలి. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, మాకు కంపల్సరీ ఆర్ఫనేజ్ విజిట్స్, ఓల్డ్ ఏజ్ హోమ్ విజిట్స్ ఇవన్నీ చేయించేవాళ్ళు. అండ్ మాకు ప్రాజెక్ట్ వర్క్ కింద సమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ తీసుకుని హెల్ప్ చేయాలి. డొనేషన్స్ కలెక్ట్ చేసి డొనేషన్స్ ఇవ్వాలి. అండ్ మ్యామ్ చెప్పినట్టుగా మాకు మోరల్ సైన్స్ క్లాసెస్ ఉండేవి. ఇవన్నీ ఏంటంటే చాలా యంగ్ ఏజ్లో బ్రెయిన్స్ మీద ఇవన్నీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. అండ్ హ్యాపీనెస్ని, జాయ్ని జనరేట్ చేయటానికి పక్కాళ్ళకి హెల్ప్ చేయటం అండ్ వాళ్ళు చేసిన హెల్ప్ని మనం అక్నాలెడ్జ్ చేయటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ కథలు, దే ఆర్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ టూల్. మనం ఏదైనా నేర్చుకోవటానికి కథ ఫామ్ చాలా ఇంపార్టెంట్. అండ్ చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయటం వలన బాండ్స్ పెరుగుతాయి. సో ఇవన్నీ మామూలుగా చాలా న్యాచురల్గా ఒకప్పుడు జరిగేవన్నీ కూడా ఇప్పుడు యు వోంట్ బిలీవ్, నేను ప్రిస్క్రిప్షన్ మీద రాస్తున్నాను. డైలీ మీ పిల్లలకి 3 సార్లు 3 కథలు చెప్పండి, డైలీ చేయి పట్టుకుని కొద్దిసేపు వాక్స్కి తీసుకెళ్ళండి. ఐఎమ్ రైటింగ్ ఇట్ ఆన్ ప్రిస్క్రిప్షన్. అండ్ కంపల్సరీ చెయ్యాల్సిందే అని చెప్తే, అండ్ మాట్లాడేటప్పుడు కూడా ఎవరు ముఖం చూసుకోవట్లేదు, ఇంకో పని చేస్తే ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఐ కాంటాక్ట్ కూడా ఉండట్లేదు, టచ్ ఉండట్లేదు. టచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిటోసిన్ సెక్రెట్ అవుతుంది మనకి. ఒకళ్ళని హగ్ చేసుకున్నా, ముద్దులు పెట్టినా, పేరెంట్స్ కానీ పార్ట్నర్స్ కానీ ఆ ఫిజికల్ లైక్ మీకున్నదే హార్డ్లీ ఎనీ టైం స్పెండ్ చేస్తున్నారు పార్ట్నర్స్. ఆ ఉన్న కొంచెం టైంలో ఆబ్వియస్గా చిరుబుర్లాడతారు, ఎందుకంటే యూ హ్యావ్ టు మీట్ డెడ్ లైన్స్. అండ్ ఇలాంటి పేరెంట్స్ హౌ కెన్ దే గివ్ వార్మ్త్ టు ద చైల్డ్? అండ్ ఈ చిల్డ్రన్ డిప్రెస్ అవుతున్నారు, యాంగ్షియస్ అవుతున్నారు, యాంటీ సోషల్ అవుతున్నారు, అడిక్ట్ అవుతున్నారు అంటే ఆబ్వియస్లీ అవుతారు. దే హ్యావ్ టు కామ్ దెమ్సెల్స్ డౌన్. సో ఇట్లా సింపుల్గా నేచర్లో మనకి చాలా వేస్ ఉన్నాయి, ఇవన్నీ వెతుక్కోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ యాన్యువల్ హెల్త్ చెకప్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో టెస్టులు రాస్తారులే, ఏదో జబ్బు ఉందని చెప్తారులే అని అనుకోకుండా మీరు కంపల్సరీ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోండి. అలా చేయించుకోవటం మూలాన మీకు చాలా జబ్బులు చాలా ప్రిలిమినరీ స్టేజెస్లో కనుక్కోవటం జరుగుతుంది అండ్ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం కుదురుతుంది.